హాయ్ అండి, అందరికీ నమస్కారం. రవి జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చంద్రహాస ప్రణయం 4వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 3 భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళదాం. ఊహించని పరిణామానికి చటుక్కున లేచి నిల్చుని కొంచెం దూరం జరిగింది ఆదిత్యకి చంద్రహాస. ఆదిత్య కూడా తన మొహాన్ని ప్రశ్నార్థకంగా పెట్టి లేచి నిలుచుని చంద్రహాస వైపు చూస్తున్నాడు. ఏమైంది అన్నట్లుగా. ఎందుకలా కాళ్ళ దగ్గర కూర్చున్నావు అంటూ అడిగింది చంద్రహాస. అబ్బా, మొగుడు పెళ్ళాం కాళ్ళు పట్టుకుంటే ముడుచుకుపోయినట్లుగా చేయమాకు, నేను నీ ఫ్రెండ్నే అని లాక్కొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఆదిత్య. నీకేం తెలుసురా, నాకు అలాగే ఉంది అని మనసులో అనుకుంది చంద్రహాస. ఆదిత్య ఒక మోకాలు నేలకు ఆనించి ఇంకో మోకాలు పైకి లేపి పెట్టి కూర్చున్నాడు. ఏం చేస్తాడా అని గదమ కింద చెయ్యి పెట్టుకుని ఆదిత్యనే చూస్తూ ఉంది చంద్రహాస. ఒక చేతితో చంద్రహాస కాలు తీసుకుని తన మోకాలిపై పెట్టుకున్నాడు ఆదిత్య. చంద్రహాస వంట్లో నరాలన్నీ జివ్వుమనగా ముడుచుకుపోయి కళ్ళు మూసుకుంది. అప్పుడే నన్నేదో చెయ్యమ్మాకు అందగాడా. మీకు ఈ సాంగ్ తెలుసా? సింహాద్రి మూవీలో ఉంటుంది, ఒకసారి వినండి, చాలా బాగుంటుంది సాంగ్. అంటూ అటుగా వెళ్తున్న ట్రాక్టర్లో పాట వినిపిస్తూ ఉంది. ఆ పాట వింటూ తనలో తాను నవ్వుకుంది చంద్రహాస. అంతలో తన పని పూర్తి చేసి పైకి లేచాడు ఆదిత్య. ఏం చేశాడో కూడా గమనించకుండా ఆదిత్యనే మైమరిచి చూస్తుంది చంద్రహాస. నా మొహం ఏం చూస్తావు, అటు చూడు చంద్ర అంటూ తన కాళ్ళ వైపుకు చూపించాడు ఆదిత్య. అటువైపుకు చూసింది చంద్రహాస. ముద్దగా ఉన్న మువ్వల పట్టీలు చంద్రహాస పాదాలను చుట్టుకుని ఇంకా ముద్దుగా కనబడుతున్నాయి. వాటి వైపే అపురూపంగా చూస్తూ ఉన్నాడు ఆదిత్య. చూసావాని, నీ కాళ్ళకు పెట్టగానే వాటి అందం ఎంతగా పెరిగిపోయిందో. ఎంతైనా మా చంద్రకి ఏవీ సాటిరావు అంటూ మురిపంగా అన్నాడు ఆదిత్య. వాటిని చూడగానే చంద్రహాస అందమైన కన్నులు ఇంకా అందంగా విచ్చుకున్నాయి. ఆదిత్యకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అనుకోగానే మళ్ళీ ఆ కళ్ళు ముడుచుకుని ఆదిత్య వైపుకు చూస్తూ ఉన్నాయి ప్రశ్నార్థకంగా. కళ్ళతో ఎంత బాగా మాట్లాడగలవు చంద్ర నువ్వు అంటూ మెచ్చుకున్నాడు ఆదిత్య చంద్రహాస హావభావాలనే గమనిస్తూ. ఇప్పుడు విషయం అది కాదు. ఇన్ని డబ్బులు నీకు ఎక్కడివిరా? చూడు ఆదిత్య, నువ్వు నా కోసం ఏదైనా విలువైనది కొనాలనుకుంటే అది నీ స్వార్జితం అయి ఉండాలి. అప్పుడు అది ఎంత గొప్ప విలువైనది అయినా సరే నేను తీసుకుంటాను. ఎందుకంటే అది నా నేస్తం ఇచ్చింది కాబట్టి. ఇలా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నువ్వు నా కోసం ఏమి తెచ్చినా నాకు వద్దు అంటూ కాళ్ళకు పట్టీలు తీయబోయింది చంద్రహాస. ఆగవే, అవేమీ వెండివి కావు. దారిలో వస్తుంటే బండిపై కనిపించాయి. నువ్వు గుర్తొచ్చావు, తీసుకున్నా. పెద్ద విలువైనవి కావు, కానీ నీ పాదాలను చేరాక వాటి విలువ అమాంతం పెరిగిపోయింది. ఇక ముందు నేను సంపాదించే వరకు నీ కోసం ఏమి కొనను, ఈ ఒక్కసారికి ఉంచుకో అంటూ బతిమిలాడాడు ఆదిత్య చంద్రహాసని. ఆదిత్య మాటలను కాదనలేకపోయింది. ఇక ముందు ఏమీ కొనొద్దు అని మాట తీసుకుని వాటిని తీయకుండా ఉంచుకుంది చంద్రహాస. ఆదిత్య తనతో తెచ్చిన ఫోన్లో చంద్రహాసను చాలా ఫోటోలు తీశాడు. ఇద్దరూ కలిసి కూడా దిగారు. ఆనందంగా 2 రోజులు గడిపి తిరిగి వెళ్ళిపోయాడు ఆదిత్య. అలా ఆనందంగా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆదిత్య డిగ్రీ పూర్తయింది. 6 అడుగులకి తక్కువ ఉన్న అంగుళం కూడా పెరిగి 6 అడుగుల ఆజానుబాహుడిలా తయారయ్యాడు ఆదిత్య. ఇంకొంచెం అందం ఇడుమడించుకుని
అరవిరిసిన ముద్ద మందారంలా తయారైంది చంద్రహాస. ఏమే చంద్ర, ఇంక పెళ్లి చేసుకోరాదు, సంబంధాలు చూడమంటావా అని అడిగేవాళ్ళు ఎక్కువ అయ్యారు. చంద్రహాస ఎదురుపడితే ఆ ఊళ్ళో పెళ్ళి లేదు గిల్లి లేదు అంటూ సమాధానం చెప్పేది. అంతకు మించి ఏం చెప్పగలదు? ప్రియనేస్తమే గుండెల నిండా నిండిపోయి ఉన్నాడాయే. తన అమ్మమ్మ అడిగినా నిన్ను ఒక్కదాన్ని వదిలి నేను పెళ్లి చేసుకొని వెళ్ళలేను అమ్మమ్మ అంటూ చుట్టేసుకునేది అమ్మమ్మని చంద్రహాస. ఈ ముసలి ప్రాణం నీ పెళ్ళికి అడ్డుపడుతుందా తల్లి అని కళ్ళనీళ్లు పెట్టుకునేది అమ్మమ్మ. రాజకుమారుడు వస్తాడు అమ్మమ్మ, తనతో నాతో పాటు నిన్ను తీసుకెళ్తాడు, అంతవరకు ఎదురు చూద్దాం, నువ్వేమీ బెంగ పెట్టుకోకు అంటూ సముదాయించేది చంద్రహాస. పీజీలో చేరాడు ఆదిత్య. మళ్ళీ సిటీకి వెళ్ళిపోయాడు. చంద్రహాసతో మాత్రం ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండేవాడు కాదు ఆదిత్య. అలా ఒకరోజు ఫోన్ చేశాడు ఆదిత్య. చంద్ర అంటూ పిలిచాడు ఆదిత్య. ఆదిత్య, ఈరోజు ఏంటి నీ గొంతులో ఎక్కువ సంతోషం కనిపిస్తోంది అని అడిగింది చంద్రహాస. నీకు అన్నీ భలే తెలిసిపోతాయే అని అన్నాడు ఆదిత్య. నీ నేస్తాన్ని కదరా, నాకు కాకుండా ఎవరికి తెలుస్తుంది, ఇంతకు విషయం ఏంటి అంటూ అడిగింది చంద్రహాస. ఈరోజు మా క్లాస్లోకి ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది. ఎంత అందంగా ఉందో తెలుసా, అతిలోక సుందరి శ్రీదేవి అంత అందంగా ఉంది. అందరూ ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయి మాత్రం నా దగ్గరికి వచ్చి నోట్స్ అడిగింది చెప్పాడు ఆదిత్య. ఆ మాటలు వింటుంటే చంద్రహాస గుండెల్లో అలజడి మొదలైంది. ఎందుకో మనసు కీడి శంకిస్తూ ఉంది. అదేమీ బయటపడనివ్వకుండా మరి నువ్వేమన్నావురా అంటూ మామూలుగా అడిగింది చంద్రహాస. ఏమంటా, నోట్స్ ఇచ్చాను, తను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. అందరినీ చూడాలి, కుళ్ళుతో నా వైపు చూస్తుంటే హీరోలా అనిపించా నాకు నేను అని చెప్పి ఆదిత్యలో సంతోషం కనిపించింది అతని మాటల్లో. నువ్వు అమ్మాయి దగ్గరికి వచ్చినందుకు హీరోవి ఏంటి, నువ్వు ఎప్పుడు హీరోవే అని అంది చంద్రహాస. అబ్బా, నీ ఫ్రెండ్ని కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, కానీ ఈరోజు క్లాస్లో చూడాల్సింది నువ్వు అని అన్నాడు ఆదిత్య. ఇంతకీ ఆ అమ్మాయి అంతలా నచ్చిందా నీకు, భయపడుతూనే అడిగింది చంద్రహాస ఆదిత్యని. నచ్చడమా, పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి అమ్మాయినే చేసుకోవాలి అని అన్నాడు ఆదిత్య. ఆ మాటలకి చంద్రహాసకి మాటలు రావడం లేదు. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. మళ్ళీ ఆదిత్యని అలాంటి ఏంటి, ఒప్పుకోవాలే కానీ ఆ అమ్మాయినే చేసుకుంటా అని అన్నాడు. వెంటనే ఫోన్ కట్ అయింది. ఇదేంటి ఫోన్ కట్ అయింది అని మళ్ళీ చేశాడు ఆదిత్య. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తింగర్ది ఛార్జింగ్ పెట్టలేదనుకుంటా అనుకొని తన పనిలో పడిపోయాడు ఆదిత్య. ఆదిత్య మాటలు వింటూ తనను తాను తమాయించుకోలేక ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసింది చంద్రహాస. అలాగే ఉన్న చోట కూలబడి ఏడుస్తూ ఉంది చంద్రహాస. బతుకంతా శూన్యంలా కనిపించింది. తనకు దేని మీద ఆశపడే హక్కు లేదేమో, దేవుడు ఆ అవకాశం లేకుండా చేశాడేమో అనుకుంది. కొన్ని వేల సూదులు ఒకేసారి గుండెల్లో గుచ్చుకుంటున్నంత బాధ చంద్రహాసది. ఊహ తెలియక ముందే తల్లిదండ్రులు దూరం అయ్యారు. పోనీ తాత ఉన్నాడు, చూసుకుంటున్నాడు లోటు లేకుండా అనుకుంటే తాతను దూరం చేసి బ్రతుకు భారం అయ్యేలా చేశాడు ఆ దేవుడు. ఎవ్వరూ లేకున్నా తన నేస్తం జీవితాంతం తనకు తోడుగా ఉంటే చాలనుకుంది. మౌనంగా ఆదిత్యాని ఆరాధిస్తూ వస్తుంది.
కానీ ఆదిత్యకు చంద్రహాస ప్రేమ అర్థం కాలేదు. ఒక నేస్తంగానే ప్రేమిస్తున్నాడు అని అర్థమవగానే జీవితం పైన మొదటిసారి విరక్తి కలిగింది చంద్రహాసకు. అయినా మా పేర్లలోనే ఉంది కదా, ఆదిత్య ఉన్నప్పుడు చంద్ర ఉండదు, చంద్ర ఉన్నప్పుడు ఆదిత్య ఉండదు. ఒకరు పగలు ఇంకొకరు రేయి కలవాలని ఆశపడడం నా తప్పే, ఖచ్చితంగా నా తప్పే అని బోరున ఏడ్చింది చంద్రహాస. కానీ ఎలా మర్చిపోయావురా, ఆదిత్య లేకుండా చంద్ర జీవితంలో వెలుగు ఉండదని, తను కనుమరుగైపోతుందని నీకు తెలియదా అని వారిద్దరిని సూర్యచంద్రులతో పోల్చుకుని ఏడుస్తూనే ఉంది చంద్రహాస. ఎంతసేపు ఏడ్చినా గుండెల్లో భారం దిగదని తెలిసినా ఏడుస్తూనే ఉంది చంద్రహాస. అలా ఏడ్చి ఏడ్చి ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందంట. నా ఆదిత్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, నా సంతోషం గురించి ఆలోచిస్తేనే నాకు ఈ దుఃఖం, ఆదిత్య సంతోషం గురించి మాత్రమే నేను ఆలోచించాలి, అలా చేస్తే నాకు ఈ బాధ ఉండదు అని తనకు తాను సర్ది చెప్పుకుంది చంద్రహాస. అలా తనకు తను అన్నీ చెప్పుకుని తనను తాను సముదాయించుకుని ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ ఆదిత్యకి ఫోన్ చేసింది చంద్రహాస. కొనసాగుతోంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమీ జ్యోతి. బాయ్ అండి.